ధనవంతుడికి, బీదవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలని నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. మంగళవారం నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మెదక్ పార్లమెంట్ ఎన్నికలు ధనవంతుడికి, పేదవాడికి మధ్య జరుగుతున్న ఎన్నికలని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో దీవలకూరు రాజకీయాలను సృష్టించిందని టీఆర్ఎస్ పార్టీయేనని, డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి గెలవగలమనే సంస్కృతిని ప్రతిబింబించేలా చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. అధికారం కోల్పోయినంత మాత్రాన ఇతర పార్టీలపైన దుష్ప్రచారం చేయడం మంచిది కాదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందంటూ టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమే అని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాలలో సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు ఇప్పటికీ సర్పంచులకు సుమారు ఒక్కొక్కరికి 10 లక్షల పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయని, ఇప్పటికీ సర్పంచులు బిల్లులు అందక ఆవేదన చెందుతున్నారని, దీనికి అంతటికీ కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వారు గుర్తుంచుకోవాలని మదన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ప్రతిసారి కూడా ఎన్నికలు జరుగుతుంటాయి. మరి ఎన్నికలలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటాం సహజం. మరి అవన్నీ చేసుకుంటారు. ఇవాళ ఒక దుష్ప్రచారం రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు 2 సార్లు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇవాళ సీఎం ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని వేయడం జరిగింది. మరి 10 సంవత్సరాలు వాళ్ళు కానీ ఇంకే పార్టీ వాళ్ళు కూడా మరి సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోవడం జరిగింది. మరి ఇప్పుడు ఒక అద్భుత కథన జరుగుతున్నది. ఈ పార్లమెంట్ ఎన్నికలు రాగానే గవర్నమెంట్ పడిపోతుంది అనిపిస్తుంది. ఇదంతా కూడా మంచి కణానికి కాదు. దూరం కూడా ఉందాగా ఉండాలి. ప్రజలు ఎన్నుకున్నప్పుడు 5 సంవత్సరాల కొరకు ఎవరినైనా ఎన్నుకుంటారు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫలితాలను చూసి ఓడగొడతారా, గెలిపిస్తారా అనేది ప్రజల అభిప్రాయం. కానీ